మున్సిపల్ ఉద్యోగ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 11వ రోజుల భాగంగా స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్న కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్బంధన నిరసిస్తూ పోర్ల దండాలతో కార్మికులకు నిరసన తెలియజేశారు। ఈ సందర్భంగా యూనియన్ పట్న కోసదారిక కాలువ శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అధికారం దక్కించుకోవడానికి ఆరాట పడుతున్నారని, తమ నేతలను సంతృప్తిపరిస్తే అధికారం వస్తుందని భ్రమపడుతున్నారని, తమను గెలిపించిన ప్రజలు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇంకింత జ్ఞానాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు। మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె ఈరోజు 11వ రోజుకు చేరుకుంది। 11 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల సమస్యల పట్ల ఏమాత్రం స్పందించడం లేదు। ఈ 11వ రోజు సమ్మెలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులందరూ కూడా పొర్లు దండాలతో తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు। ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఆలోచన చేయాలా। కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో, కరోనా లాంటి విశ్వ విపత్తు నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివి, మీకు ఏమిచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేదని చెప్పి కష్టకాలంలో అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలు అమలు చేయమంటే ఈరోజు ఆ రోజు ఏదో అప్పుడు అవసరానుగుణంగా ఇచ్చాం, ఇప్పుడు ఆ హామీలు అమలు చేసేదానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్తా ఉన్నారు। ఈరోజు పాలకులకి కనీసం బుద్ధైనా ఉందా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। ఈరోజు ఓట్ల కోసం ఏమైనా పాటలు పడే విధంగా పాలకుల యొక్క వ్యవహార శైలి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, ప్రజలందరికీ డబ్బులు పంచుతున్నాం, ప్రజలు ఓట్లేస్తే స్థానం మేము అంటా ఉన్నారు। మరి ఈ మున్సిపల్ కార్మికులు ప్రజలు కాదా? ఈ మున్సిపల్ కార్మికులు ఓట్లేస్తే నువ్వు గెలిచలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నిలదీస్తా ఉన్నాం। ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మెను నివారించేదానికి, వాళ్ళ యొక్క న్యాయమైన సమస్యలు పర్మనెంట్, సమాన పనికి సమాన వేతనం, ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని రెగ్యులర్ కార్మికులుగా గుర్తించి శాశ్వత ప్రాతిపదికన వేతనం ఇవ్వాలని చెప్పి కూడా మున్సిపల్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో ఈరోజు రేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా ఉన్నాం। సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ల పికెటింగ్ కూడా పిలుపునిచ్చాం। ఈ యొక్క సమ్మె వలన ప్రజలకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర